ఎన్నిక మళ్లీ వాయిదా పడింది. చైర్మన్ ఎన్నిక కోసం నిర్వహించిన సమావేశం మళ్లీ రసాభాసగా మారింది. చైర్మన్ ఎన్నిక వ్యవహారంలో అధికార తెలుగుదేశం పార్టీ రెండుగా చీలిపోయింది. టీడీపీకి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు లింగారెడ్డి, వరదరాజులరెడ్డి వర్గీయులు బాహాబాహికి దిగారు. కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాగానే ఇరు వర్గాలకు చెందిన కౌన్సిలర్లు నినాదాలు చేశారు. సమావేశంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. మరోవైపు కొందరు సభ్యులు నేలపై కూర్చొని ఆందోళనకు దిగారు. చైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలంటూ వరదరాజులరెడ్డి వర్గీయులు కుర్చీలు విరగ్గొట్టి ఆందోళనకు దిగారు. రెండు వర్గాల నినాదాలు, వాగ్వాదాలు, నిరసనలతో సమావేశంలో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా వేయడంపై వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. చైర్మన్ ఎన్నిక వాయిదాకు పోలీసులు, అధికారులే కారణమని ఆరోపిస్తూ ఆయన చెప్పుతో తనను తానే కొట్టుకోవడం కలకలం రేపింది. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని, వారి ఆగడాలను ప్రజలే అడ్డుకుంటారని రాచమల్లు వ్యాఖ్యానించారు. ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మళ్లీ వాయిదా పడింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా రిపోర్టర్ నాగరాజు సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, చూసినా ఈ రోజు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉప ఎన్నిక ప్రారంభమైన కొద్దిసేపటి నుంచి కూడా ప్రొద్దుటూరు పట్టణంలో అనేక నాటిక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ రెండు వర్గాలుగా ఉంటున్న మాజీ ఎమ్మెల్యేలు లింగారెడ్డి, వరదరాజులరెడ్డి మధ్యనే ఇక్కడ మరి మొత్తంగా రాజకీయ పోరు సాగుతుంది. ఇక్కడ ఒప్పందం ప్రకారం వరదరాజులరెడ్డి అనుచరుడికి ఆయన సమీప బంధువుకు చైర్మన్ పదవి ఇచ్చేందుకు ఒప్పుకొని మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి వర్గాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం వరదరాజులరెడ్డి వర్గీయులు లింగారెడ్డి కారును కూడా ధ్వంసం చేయడం జరిగింది. అయితే పోలీసులకు అక్కడికి చేరుకొని పరిస్థితిని అప్పటికప్పుడు సద్దుమణిగించినప్పటికీ కొద్దిసేపటి కింద తర్వాత ప్రారంభమైన చైర్మన్ ఎన్నిక తీవ్ర రసాభసకు కారణమైంది. అంతా వరదరాజులరెడ్డి వర్గీయులు ఎన్నికలను అడ్డుకోవడమే ధ్యేయంగా అంత రణరంగాన్ని తలమించారు. సమావేశ మందిరం అంతా కూడా కుర్చీలు విసిరేస్తూ కుర్చీలన్నీ ధ్వంసం చేయడం జరిగింది. అంతేకాకుండా రాజమల్లు స్థానిక ఎమ్మెల్యే రాజమల్లు ప్రసాద్ రెడ్డి కూడా పోలీసు ఇంత పెద్ద ఎత్తున భారీ బందోబస్తు ఏర్పాట్లు చేపట్టినప్పటికీ ఇలా జరగడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఎన్నిక ప్రారంభమైన కొద్దిసేపటికి వరదరాజులరెడ్డి తనయుడు కూడా కార్యకర్తలు వెంట తీసుకుని వచ్చి
సమావేశం మున్సిపల్ కార్యాలయం ఎదుట గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టినప్పటికీ సమావేశ మందిరంలో ఉన్న కౌన్సిలర్లు పుల్లయ్య, బాబు, వైస్ చైర్మన్లతో పాటు మరొకరు కూడా ఇక్కడ చైర్లు ఇరగొట్టేసి ధ్వంసం చేయడం జరిగింది. దీంతో పోలీసులు అధికారులు మళ్ళీ మరోమారు ఎన్నికల కమిషన్ కు నివేదిక పంపడం జరిగింది. ఎన్నికలు మాత్రం ఈ రోజు వాయిదా వేస్తున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పడం జరిగింది. అయితే ఈ అధికారుల నిర్ణయాన్ని మాత్రం స్థానిక ఎమ్మెల్యే రాజమల్లు ప్రసాద్ రెడ్డి తీవ్ర స్థాయిలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. తనను తాను చెప్పుతో కొట్టుకుంటూ కూడా నిరసన అని చెప్పేసి కూడా కేకలు వేయడం జరిగింది. అయితే చెప్పుతో కొట్టుకోవడంతో వైసీపీ కౌన్సిలర్లు ఆయనను ఓదార్చే ప్రయత్నం చేశారు. అయితే మొత్తానికి ఈ పరిస్థితికి కారణమంతా అధికార పార్టీ నేతలకు తొత్తుగా వ్యవహరిస్తున్న అధికారులు, పోలీసులే ఈ కారణం అని చెప్పేసి కూడా ఆయన ఆరోపించారు. మొత్తం మీద ఇక్కడ నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీలో తలెత్తిన వర్గ విభేదాలను సద్దుమనిషి ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణ రెడ్డి, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ నాయుడులతో పాటు మరికొంతమంది నేతలు ప్రయత్నం చేసినప్పటికీ లింగారెడ్డి వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముక్తియారు మాత్రం సత్యం అనడంతో ఈ రోజు గొడవ ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అయితే ఎన్నిక తమ వైపు తిరిగేంత వరకు వరదరాల్ రెడ్డి మాత్రం ఎన్నికను ఎట్టి పరిస్థితుల్లో జరగనిచ్చేది లేదని చెప్పేసి కూడా తన అనుచరులతో చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అదే ఈ ఎన్నిక తనకు వ్యతిరేకంగా ఫలితం ఉంటుందని చెప్పేసి తెలిసినప్పటి నుంచి కూడా ఎన్నిక జరిగితే తాను పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పేసి కూడా ఉదయం నుంచి మంత్రి ఆదినారాయణ రెడ్డికి. అంటే నాగరాజు, ఈ ఇష్యూ మీద టీడీపీలో ప్రస్తుతం ఎటువంటి చర్చ నడుస్తోంది? ఇది రెండోసారి వాయిదా పడ్డం, ప్రస్తుతం ఎటువంటి చర్చ నడుస్తోంది? తెలుగుదేశం పార్టీలో ఇప్పటికి జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో ఇరు నాయకత్వం కారణంగా అనేక చోట్ల భేదాభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రొద్దుటూరులో ఇద్దరు బలమైన నాయకులు కావడంతో ఇక్కడ తీవ్ర స్థాయిలో వర్గ విభేదాలు ఉన్నమాట చాలా కాలంగా చోటు చేసుకుంటున్నాయి. ఈ మొత్తం మీద ఇవి మాత్రం జిల్లా స్థాయిలో పరిష్కరించే సమస్య కాదన్నది చెప్పొచ్చు. మరి అధిష్టానం నుండి ఏమైనా అంటే వార్నింగ్ లాంటి ఏమైనా వచ్చాయా? అంటే ఇప్పటి వరకు అయితే అలాంటి హెచ్చరికలు అయితే ఏం జరగలేదు. జిల్లా అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్. ఓకే, రైట్ నాగరాజు, రైట్.